సహ విద్యార్థులతో కలిసి ముందుకు సాగడానికి కష్టపడుతూ ఆత్మీయత తనపై తనకు నమ్మకం లేకపోవడం అనే భారంతో బాధపడుతుంది. ఈ చిన్న నాటకం మన మధ్యన చిన్నవారైనప్పటికీ వారు కూడా తమ తమ భారాలను మోస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అలాగే మనలో ప్రతి ఒక్కరూ జీవితంలోని ప్రతి దశలో వేర్వేరు సవాళ్లను ఎదుర్కొంటూ జీవితాంతము ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో తెలియజేస్తుంది. గోడియా, ఇది విరామ సమయం. చియోలను కలవడానికి వెళ్దామా? సరే వెళ్దాం. హాయ్ చియోమా, నీవు ఎలా ఉన్నావు? నువ్వు ఎందుకో విచారంగా ఉన్నావు. నీతోనే ఆడుకోవడానికి మేము వచ్చి ఉన్నాము, కానీ ఏదో ఆలోచన చేస్తూ కలత చెందుతున్నట్లు కనిపిస్తున్నావు. అవును, ఎందుకంటే మా టీచర్ నాతో నీవు దేనిలోనూ ఆసక్తి లేకుండా ఉన్నావని, నాకు చదువు కూడా రాదని చెప్పారు. మీరిద్దరూ కొత్త తరగతిలో వెళ్ళారు, కానీ నేను ఇంకా 4వ తరగతిలో నుండి పై తరగతులకు వెళ్ళలేకపోతున్నాను. నేను ఈ సులభమైన గణిత సమస్యలను కూడా చేయలేను. మరియు ఇప్పుడు నేను మళ్ళీ విఫలమై నాన్న పాఠశాలకు డబ్బు చెల్లించనని చెప్పారు. నీవు ఆ మాటలు వినకు చేయవా? నువ్వు నర్సరీ స్కూల్లో ఎంతో బాగా చదివావు, మళ్ళీ అలాగే నువ్వు బాగా చదవగలవు. అది నిజమే. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో నన్ను సోకిటి అని పిలిచేవారు, కానీ నేను ఇప్పుడు బాగుపడ్డాను. అవును, నిజంగా నిజంగా అయినా నేను చెప్పిన విధంగా చెప్పు. దేవుడా, నేను నీ బిడ్డను. నా తల్లిదండ్రులు నా కోసం ప్రార్థించారు, మరియు మా అమ్మ నాకు ఒక ప్రత్యేక ప్రార్థన నేర్పింది. నువ్వు ప్రయత్నించాలనుకుంటున్నావా? అవును, నేను చెప్పిన విధంగా చెప్పు. దేవుడా, నేను నీ బిడ్డను. దేవుడా, నేను నీ బిడ్డను. నేను తెలివైన దానను. నేను నేర్చుకోగలను మరియు ఎదగగలను. ఆమేన్. యేసుని స్నేహితులను గుర్తుంచుకో. ఆయన మన అన్ని సమస్యలకు సహాయం చేయగలరు. అవును, నీవు భయపడుతుంటే ఎంతో మాట్లాడు. ఆయన నీకు తోడుగా ఉండి సహాయం చేస్తారు. అవును, ధన్యవాదాలు. మీరిద్దరూ నాకు మంచి స్నేహితులు. రెండు నెలల తర్వాత అందరూ చప్పట్లు కొట్టండి. చియోమా ఇప్పుడు మొత్తం తరగతిలో 2వ స్థానంలో నిలిచింది. గట్టిగా చియోమాకి చప్పట్లు కొట్టి ఆయనను ప్రోత్సహిస్తాం. చూసావా చియోమా, నీవు అడిగినప్పుడు యేసు నీకు సహాయం చేశాడు. ఆయన నీ దుఃఖాన్ని తొలగించాడు, మరియు అది నీవు నేర్చుకోవడంపై దృష్టి పెట్టడానికి సహాయపడింది. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడు చాలా బాగున్నాను. యేసుక్రీస్తు నీకు ధన్యవాదాలు. అందరూ చియోమా కోసం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.